Welcome back to Kavi's English channel. Today we are going to learn about articles. Articles a, an and the are called articles. A and దీని మనం ఏమంటామంటే articles అని అంటాం. They are usually placed before a noun or a noun phrase to indicate the persons or things we are referring to in a sentence. మనం ఆర్టికల్స్ని ఎక్కడ యూస్ చేస్తామంటే నౌన్కి ముందు కానీ నౌన్ ఫ్రేజ్కి ముందు కానీ యూస్ చేస్తాం. ఎందుకు యూస్ చేస్తాం? టు ఇండికేట్ పర్సన్స్ని కానీ థింగ్స్ని కానీ ఇండికేట్ చేయడానికి మనం నౌన్కి ముందు కానీ నౌన్ ఫ్రేజ్కి ముందు కానీ ఆర్టికల్స్ని యూస్ చేస్తాం. ఆర్టికల్స్ వచ్చేసి 3: ఏ, యాన్, ది. ఆర్టికల్స్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చేసి 2: ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్. మనకి ఆర్టికల్స్ 3 ఉంటాయి: ఏ, అండ్, ది. ఆర్టికల్స్ 2 టైప్స్ ఉంటాయి: ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి చూద్దాం ఇప్పుడు. ఇండెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ అంటున్నాం అంటే ఇండెఫినెట్ అంటే ఖచ్చితంగా చెప్పలేనివి. ఇండెఫినెట్ అంటే నాట్ స్పెసిఫిక్. అవి ఏవేవి? ఏ, యాన్ 2 ఉంటాయి. ఏ ఆర్ యాన్ ఈజ్ కాల్డ్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ బికాస్ ఇట్ డస్ నాట్ రెఫర్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. ఇట్ ఈజ్ యూస్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. ఇవి పర్టికులర్గా ఒక పర్సన్ని కానీ ఒక థింగ్ని కానీ రెఫర్ చేయవు, కాబట్టి వీటిని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఇట్ ఈజ్ యూస్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. ఏ, యాన్ని ఆర్టికల్స్ని మనం ఎక్కడ యూస్ చేస్తామంటే సింగులర్ కౌంటబుల్ నౌన్స్కి ముందర యూస్ చేస్తాం. సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటంటే, నౌన్ అంటే మనకు తెలుసు నేమ్స్ని రెఫర్ చేసే వాటిని మనం నౌన్స్ అని అంటాం. నౌన్స్ని కౌంట్ చేయగలిగితే వాటిని కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటంటే, మనం కౌంటబుల్ నౌన్స్ సింగులర్గా ఉండాలి. సింగులర్గా ఉంటే మాత్రమే ఏ లేదా యాన్ ఆర్టికల్ని యూస్ చేస్తాం. ప్లూరల్కి ముందర ఏ, యాన్ని యూస్ చేయము. ఏ ఆర్ యాన్ ఎప్పుడు యూస్ చేస్తాం? సింగులర్ కౌంటబుల్ నౌన్స్కి మాత్రమే, వాటి ముందు మాత్రమే మనం ఏ, యాన్ ఆర్టికల్ని యూస్ చేస్తాము. ఆర్టికల్ ఏని ఎక్కడ యూస్ చేస్తామో, యాన్ ఎక్కడ యూస్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ విచ్ బిగిన్స్ విత్ కాన్సోనెంట్ సౌండ్స్. కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చే వర్డ్స్ ముందర మనము ఆర్టికల్ ఏని యూస్ చేస్తాం. కాన్సోనెంట్ సౌండ్స్ వేరు, కాన్సోనెంట్ లెటర్స్ వేరు. మనకి ఆల్ఫాబెట్స్లో ఏ, ఈ, ఐ, ఓ, ఏమంటాం? ఓవెల్స్ అంటాం. వీటి వల్ల వచ్చే సౌండ్స్ని ఓవెల్ సౌండ్స్ అంటాం. ఆల్ఫాబెట్స్లో ఏఈఐఓయు కాదని మిగతావన్నీ కూడా కాన్సోనెంట్స్ అవుతాయి. అవి ఏవేవి? బి, సి, డి ఎక్సెట్రా. ఫ్రమ్ బిసిడి నుంచి జెడ్ వరకు మిగతా ఏఈఐఓయుని తీసేసి మిగతావన్నీ కూడా కాన్సోనెంట్సే. వీటి నుంచి వచ్చే సౌండ్స్ని కాన్సోనెంట్ సౌండ్స్ అంటారు. మనం తెలుగులో చెప్పుకున్నట్టయితే కా నుంచి బండిరా వరకు వచ్చే అక్షరాలు ఉంటాయి, వాటిని కాన్సోనెంట్ సౌండ్స్ అని అంటాం. ఓకే, ఇక్కడ చూడండి. హీ ఈజ్ ఏ టీచర్. టా ఉంది కదా, టా లెటర్ ఎక్కడ వస్తుంది? కా నుంచి బండిరా వరకు మధ్యలో వస్తుంది, కాబట్టి వీటిని మనం హల్లులు అని అంటాం. హల్లులతో స్టార్ట్ అయ్యే సౌండ్స్కి ముందర ఆర్టికల్ ఏ వస్తుంది. టీచర్ కా నుంచి బండిరా వరకు మధ్యలో వస్తుంది కదా, కాబట్టి టీచర్కి ముందర ఏ ఆర్టికల్ వస్తుంది. షీ డజంట్ ఓన్ ఎ కార్. కా ఎక్కడ వస్తుంది? కా నుంచి బండిరా వరకు. ఈ లెటర్స్ కా నుంచి బండిరా వరకు వచ్చే అక్షరాలు మనకి వర్డ్లో వచ్చినట్టయితే దానికి ముందర ఆర్టికల్ ఏని యూజ్ చేస్తాము. ఐ సా ఎ టైగర్. టా ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఏ వస్తుంది. నెక్స్ట్, యాన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ విచ్ బిగిన్ విత్ ఓవెల్ సౌండ్. ఏ వచ్చేసి కా నుంచి బండిరా వరకు వచ్చే లెటర్స్ ముందర యూస్ చేస్తాము. యాన్ వచ్చేసి ఏఈఐఓయు సౌండ్స్ అంటే ఆ నుంచి అమ్మహ వరకు వచ్చే సౌండ్స్ ముందర మనం ఆర్టికల్ యాన్ని యూస్ చేస్తాం. వీటిని ఏమంటాం? అచ్చులు అంటాం. అచ్చులు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ యాన్ యాక్టర్. ఎవరతను?
యాక్టర్, యాన్ యాక్టర్, ఆ సౌండ్ వస్తుంది కదా, కాబట్టి యాన్ యాక్టర్. షీ డిడెంట్ గెట్ అన్ ఇన్విటేషన్, ఈ వచ్చింది కదా సౌండ్, ఇక్కడ ఈ ఎక్కడ వస్తుంది, ఆ నుంచి అమ్మ వరకు మధ్యలో వస్తుంది, కాబట్టి దీని ముందర ఆర్టికల్ యాన్ యూజ్ చేస్తాము. షీ ఈజ్ అన్ ఎంబీబీఎస్ స్టూడెంట్, ఎం, ఏ వచ్చింది కదా, ఆ నుంచి అమ్మ వరకు మధ్యలోనే కదా ఈ లెటర్ వచ్చేది, కాబట్టి అక్కడ ఆర్టికల్ యాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఏ యూనివర్సిటీ, యా వస్తుంది, ఇక్కడ యా లెటర్ ఎక్కడ వస్తుంది, కా నుంచి బండిరా వరకు మధ్యలో వస్తుంది, కాబట్టి దీనికి ముందు ఆర్టికల్ ఏది రావాలా, ఏ వస్తుంది. యాన్ అంబ్రెల్లా, అంబ్రెల్లా, అంబ్రెల్లా అంటే ఓవెల్ సౌండ్, ఓవెల్ సౌండ్ ముందర ఏ ఆర్టికల్ వస్తుంది, యాన్ ఆర్టికల్ వస్తుంది. ఏ రెడ్ యాపిల్, రెడ్, రా, రే, రా సౌండ్ వస్తుంది, కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఏ వస్తుంది. యాన్ యాపిల్, యాపిల్, ఆ సౌండ్ వస్తుంది, కాబట్టి ఇక్కడ ఆర్టికల్ యాన్ యూజ్ చేస్తాము. ఏ గుడ్ ఎంప్లాయీ, గా వస్తుంది ఇక్కడ, కాబట్టి గా వస్తే కా నుంచి బండిరా వరకు మధ్యలో వస్తుంది, కాబట్టి గా ముందర మనము ఏ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. యాన్ ఎంప్లాయీ, ఏ సౌండ్ వస్తుంది, ఏ సౌండ్ అంటే ఓవెల్ సౌండ్, కాబట్టి యాన్ ఎంప్లాయీ. అలానే ఏ జీ, జీ, జా సౌండ్, కాబట్టి జా ఎక్కడ వస్తుంది, కా నుంచి బండిరా వరకు, కాబట్టి ఇక్కడ ఏ ఆర్టికల్ వస్తుంది, ఏ ఆర్టికల్ వస్తుంది. యాన్ ఎక్స్రే, ఎక్స్, ఏ వస్తుంది, కాబట్టి ఇక్కడ ఓవెల్ సౌండ్, కాబట్టి ఆర్టికల్ ఏమొస్తుంది, యాన్ వస్తుంది. యాన్ ఎయిట్, ఏ సౌండ్ వస్తుంది, ఏ, కాబట్టి ఇక్కడ ఎయిట్ వస్తుంది, కాబట్టి యాన్, ఓవెల్ సౌండ్, కాబట్టి యాన్ వస్తుంది. ఇప్పుడు మనం ఏ యాన్ని ఎక్కడ యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఏ యాన్ ఈజ్ యూజ్డ్, ఏ ఎక్కడ యూజ్ చేస్తాం, ఫస్ట్ వన్, టు రెఫర్ టు వన్ నాన్ స్పెసిఫిక్ ఆర్ జనరల్ థింగ్, పర్సన్, వెన్ మెన్షన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం పర్సన్ని కానీ థింగ్ని కానీ మెన్షన్ చేసినప్పుడు మనము ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. ఐ నీడ్ ఏ బుక్, ఏ అన్నారు ఇక్కడ, అంటే ఎనీ బుక్, ఏదో ఒక బుక్, ఒక అనే సెన్స్లో మనం ఐ నీడ్ ఏ బుక్, నాకు ఒక బుక్ కావాలి అనే ఆ సెన్స్లో మనము ఏ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నాట్ స్పెసిఫిక్, పర్టికులర్గా చెప్పట్లేదు, కాబట్టి ఇక్కడ నాట్ స్పెసిఫిక్. వన్స్ అపాన్ ఏ టైమ్, ఒకానొక టైంలో అని చెప్తాం, కాబట్టి అక్కడ ఆర్టికల్ ఏ యూజ్ చేస్తాం. దేర్ లివ్డ్ ఏ కింగ్, ఒక రాజు ఉండేవాడు అని చెప్తాం కదా, ఒక అనే సెన్స్లో ఫస్ట్ టైం పర్సన్ని కానీ థింగ్ని కానీ రెఫర్ చేసినప్పుడు మనం ఆర్టికల్ ఏని యూజ్ చేస్తాము. బిఫోర్ నేమ్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్, ఆక్యుపేషన్ నేమ్స్ ముందర మనం ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. షీ ఈజ్ ఏ నర్స్, ఎవరామె నర్స్. హీ ఈజ్ ఏ డాక్టర్, లైక్ దట్. బిఫోర్ ఆక్యుపేషన్స్ వీ నీడ్ టు యూజ్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్, ఏ కానీ యాన్ కానీ ఆర్టికల్ని యూజ్ చేస్తాము. థర్డ్ పాయింట్, ఇన్ ద సెన్స్ ఆఫ్ పర్, పర్ అనే సెన్స్లో మనం ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. హీ ఎర్న్స్ 10,000 ఎ మంత్, అతను 10,000 రూపీస్ ఒక మంత్కి ఎర్న్ చేస్తాడంట, కాబట్టి పర్ మంత్ అని ఇక్కడ సెన్స్ వస్తుంది, కాబట్టి అలాంటి టైంలో మనం ఆర్టికల్ ఏని యూజ్ చేస్తాము. నెక్స్ట్, బిఫోర్ యాక్రోనిమ్స్, ఇనిషియలిజమ్స్, కలెక్టివ్ నౌన్స్ ఆర్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ముందర మనము ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ అబ్రివేషన్స్ ముందర ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇండియా ఈజ్ ఎ సార్క్ కంట్రీ, సా వచ్చింది, సా అంటే ఎక్కడ వస్తుంది, కా నుంచి బండిరా వరకు మధ్యలో, కాబట్టి దీనికి ముందర ఆర్టికల్ ఏ సౌండ్, ఏది వస్తుంది, ఏ వస్తుంది, కాబట్టి ఏ సార్క్ కంట్రీ అంటున్నాం. ఇక్కడ ఎల్ఎల్బి, ఎల్, ఏ, కాబట్టి యాన్ ఆర్టికల్ వచ్చింది, యాన్ ఆర్టికల్ వస్తుంది. ఏ ప్యాక్, పా, పా సౌండ్ ఎక్కడ వస్తుంది, కా నుంచి బండిరా వరకు మధ్యలో వస్తుంది, కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఏది వస్తుంది, ఏ వస్తుంది. హీ ఓన్స్ ఏ మిలీనియన్ పౌండ్స్, మా, కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఏ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 5, టు డిస్క్రైబ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ బై కంపారిజన్ టు చేంజ్ ఏ ప్రాపర్ నౌన్ ఇంటూ కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా కన్వర్ట్ చేసినప్పుడు మనము ఆర్టికల్ ఏని యూజ్ చేస్తాం, ఏ కానీ యాన్ కానీ. హీ ఈజ్ ఏ న్యూటన్ ఇన్ అవర్ గ్రూప్. న్యూటన్ అంటే ఇక్కడ నేమే, కాకపోతే మనం కంపేర్ చేస్తున్నాం, అతను మా గ్రూప్లో న్యూటన్ లాగా ఉంటాడు, న్యూటన్ లాగా తెలివైన వాడు అని చెప్తున్నాం, ఇంటెలిజెంట్ లైక్ న్యూటన్, కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఏమొస్తుంది, ఏ వస్తుంది. ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా మనము
సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు అక్కడ ఆర్టికల్ ఏ వస్తుంది. జనరల్గా నేమ్స్ ముందర ఏ ఆర్టికల్ రాదు. నేమ్స్ ముందర నేమ్ ముందర ఆర్టికల్ వచ్చింది అంటే అది కామన్ నౌన్కి ముందు మాత్రమే ఆర్టికల్స్ వస్తాయి. ప్రాపర్ నౌన్స్కి ముందర ఆర్టికల్స్ రావు. టు రెఫర్ టు యాన్ అన్ఫెమిలియర్ పర్సన్ థింగ్. అన్ఫెమిలియర్ అంటే తెలియని వ్యక్తుల గురించి కానీ తెలియని థింగ్స్ గురించి కానీ మనం రెఫర్ చేసేటప్పుడు ఆర్టికల్ని ఏ యూస్ చేస్తాము. ఏ కానీ యాన్ కానీ. ఏ మిస్సెస్ సరళ ఎంక్వైర్డ్ అబౌట్ డాక్టర్ రామ. ఒకరు తెలియని వాళ్ళు సరళ అనే ఆమె డాక్టర్ రామ గురించి ఎంక్వైరీ చేసింది. అంటే ఎవరో తెలియదు కాబట్టి అక్కడ ఆర్టికల్ ఏ వచ్చింది. ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ అంటే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్న సెంటెన్సెస్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. వాట్ ఎ ప్రిటీ డ్రెస్, వాట్ ఎ బ్యూటిఫుల్ లేడీ, వాట్ ఎ షేమ్. ఇలా మనము ఈ సెంటెన్సెస్లో ఏ ఆర్టికల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ డెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. డెఫినెట్ ఆర్టికల్ వచ్చేసి ద ఒకటే ఉంటుంది డెఫినెట్ ఆర్టికల్. ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ అయితే 2 ఉంటాయి. ఏ యాన్ని ఇన్డెఫినెట్ ఆర్టికల్ అంటాము. డెఫినెట్ ఆర్టికల్ వచ్చేసి ద ఈజ్ కాల్డ్ డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ మీన్స్ స్పెసిఫిక్. డెఫినెట్ అంటేనే స్పెసిఫిక్ అనే అర్థం. స్పెసిఫిక్గా తెలిసిన వాటి గురించి మనం చెప్పేటప్పుడు ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ ఎ క్యాట్. ఫస్ట్ టైం నౌన్ని చెప్పేటప్పుడు మనం ఆర్టికల్ ఏని యూజ్ చేస్తాము. ఏ కానీ యాన్ కానీ. ద క్యాట్ ఈజ్ బ్లాక్. నెక్స్ట్ టైం నౌన్ రిపీట్ అయితే క్యాట్ రిపీట్ అయింది కదా ఇక్కడ, కాబట్టి దాని ముందర ఆర్టికల్ ద వచ్చింది. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ అయింది. ఇప్పుడు తెలిసిన క్యాట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ఆర్టికల్ ద వస్తుంది. హీ బ్రాట్ అన్ అంబ్రెలా ఎస్టర్డే. ఇక్కడ యాన్ వచ్చింది. ఫస్ట్ టైం నౌన్ వచ్చినప్పుడు ఏ కానీ యాన్ కానీ ఆర్టికల్ వస్తుంది. అదే నౌన్ సెకండ్ టైం రిపీట్ అయినా థర్డ్ టైం రిపీట్ అయినా అక్కడ మనకి ఆర్టికల్ దానే యూస్ చేస్తాము. ఫస్ట్ టైం నౌన్ వస్తే ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తాం. సెకండ్ టైం నౌన్ రిపీట్ అయితే ద ఆర్టికల్ని యూస్ చేస్తాము. ద ఉమెన్ ఇన్ బ్లూ శారీ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్. ద ఉమెన్ అని ఎందుకు అంటున్నామంటే స్పెసిఫిక్గా ఎవరు ఆమె? బ్లూ శారీలో ఉన్న ఆమె గురించి మాట్లాడుతున్నాం. బ్లూ శారీలో ఉన్న ఉమెన్ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్ అని చెప్తున్నాం. అంటే స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి ఆర్టికల్ ద వస్తుంది. ద డెఫినెట్ ఆర్టికల్ ద రెఫర్స్ టు ఏ పర్టికులర్ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్. ద వచ్చేసి డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది. దాని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఇది పర్టికులర్గా స్పెసిఫిక్ పర్సన్ని కానీ స్పెసిఫిక్ థింగ్ని కానీ చెప్పడానికి మనం యూస్ చేస్తాము. ఇన్ ది అబవ్ ఎగ్జాంపుల్స్ ద పర్టికులర్ ఉమెన్ హూ వోర్ బ్లూ శారీ ఈజ్ సెడ్ టు బీ ద ఇంగ్లీష్ టీచర్ అండ్ నాట్ ఎనీ అదర్ ఉమెన్. వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడలేదు. ఎవరైతే బ్లూ శారీలో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం స్పెసిఫిక్గా. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ద యూజ్ అవుతుంది, యూజ్ చేస్తాము. ఇట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఫర్ ప్లూరల్ అండ్ కౌంటబుల్ నౌన్స్. మనం ద ఆర్టికల్ని ప్లూరల్ అండ్ కౌంటబుల్ నౌన్స్ ముందర యూజ్ చేస్తాం. సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందర యూజ్ చేసేది ఏ యాన్. ప్లూరల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ ముందర యూజ్ చేసే ఆర్టికల్ ద యూజ్ చేస్తాము. ద బాయ్స్ ఆర్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ద మిల్క్ ఈజ్ స్పాయిల్డ్. ఇక్కడ మిల్క్ అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. బాయ్స్ ప్లూరల్ నౌన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాము. యూజెస్ ఆఫ్ ద ఆర్టికల్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. టు రిఫర్ టు ఏ స్పెసిఫిక్ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. పర్టికులర్గా పర్సన్ గురించి కానీ పర్టికులర్గా థింగ్స్ గురించి కానీ స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు మనము ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ద మ్యాన్ హూ కేమ్ హియర్ ఎస్టర్డే ఈజ్ ఎ డాక్టర్. అంటే నిన్న వచ్చిన మనిషి, ఎస్టర్డే వచ్చిన అతను ఒక డాక్టర్ అనేసి చెప్తున్నారు. అంటే ఆల్రెడీ తెలిసిన పర్సన్, నిన్న వచ్చారు కాబట్టి ఈరోజు మనకు తెలుసు. అలాంటి అంటే స్పెసిఫిక్గా పర్సన్స్ కానీ థింగ్స్ కానీ స్పెసిఫిక్గా తెలిసిన వాటి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాము. ఓపెన్ ద విండో రెఫర్స్ టు ఏ స్పెసిఫిక్ విండో ఇన్ ద రూమ్. స్పెసిఫిక్గా ఓపెన్ ద విండో స్పెసిఫిక్ థింగ్స్ని మనం రెఫర్ చేసేటప్పుడు ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్, when the context specifies the person, place previously referred to. అంటే ప్రీవియస్గా రెఫర్ చేసిన వాటిని అంటే ప్రీవియస్గా ముందు తెలిసిన వాటి గురించి మనం చెప్పేటప్పుడు చూడండి. వన్స్ అపాన్ ఎ టైమ్
దేర్ లీవ్డ్ ఏ కింగ్, ఫస్ట్ టైం మెన్షన్ చేసినప్పుడు ఏ ఆర్టికల్ వచ్చింది. నెక్స్ట్ టైం ద కింగ్ హ్యాడ్ 7 sons, ఆ కింగ్కి అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాం, స్పెసిఫిక్గా చెప్తున్నాం ఎవరు ఆ కింగ్కి 7 కొడుకులు ఉన్నారు అని చెప్తున్నాం. అంటే నౌన్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ యూస్ చేస్తాం, నౌన్ సెకండ్ టైం వచ్చినప్పుడు ద ఆర్టికల్ని యూస్ చేస్తాం, సింపుల్. నెక్స్ట్, విత్ ఆర్డినల్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఆర్డర్ అండ్ టైమ్, ఆర్డినల్ నెంబర్స్ ముందర కానీ ఎక్స్ప్రెషన్స్ ముందర కానీ ఆర్డర్ అండ్ టైం ముందర కానీ మనం ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాం. ఆర్టికల్స్ ఈజ్ ద సెకండ్ చాప్టర్ ఇన్ అవర్ గ్రామర్ బుక్, మన గ్రామర్ బుక్లో సెకండ్ చాప్టర్ మనకి ఆర్టికల్స్ అనేది. కాబట్టి ఆర్డినల్ నెంబర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా వచ్చినప్పుడు మనం దాని ముందర ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాం. ద నెక్స్ట్ అసైన్మెంట్ ఈజ్ ఆన్ మండే, ఫస్ట్, లాస్ట్, నెక్స్ట్, మిడిల్ ఇలాంటివి అంటే ఆర్డర్ని తెలుపుతాయి కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఆర్డర్. అలాంటి ఆర్డర్ చెప్పే వాటి ముందర మనం ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాం. ద నెక్స్ట్ అని, ద లాస్ట్ అని, ద ఫస్ట్ అని యూస్ చేస్తాము. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్ దట్ ఈస్ యూనిక్ ఆర్ స్పెషల్, యూనిక్ అంటే ఒకటే ఉంటాయి కదా, వాటిని యూనిక్ థింగ్స్ అంటారు. ఆర్ స్పెషల్ థింగ్స్, వాటి ముందర వాటిని రెఫర్ చేసేటప్పుడు మనం ద ఆర్టికల్ని యూస్ చేస్తాం. స్పెసిఫిక్ పాయింట్స్ ఆన్ ద గ్లోబ్, ద గ్లోబ్ ఒకటే కదా ఉండేది, యూనిక్ కదా, కాబట్టి గ్లోబ్ ముందర ద ఆర్టికల్ని యూస్ చేస్తాం. ప్లానెట్స్ అండ్ స్టార్స్, ద సన్ కూడా యూనికే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద నార్త్ పోల్ ఈజ్ వెరీ కోల్డ్, ఇలా యూనిక్ థింగ్స్ ముందర మనం ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాము. నెక్స్ట్, విత్ ర్యాంక్స్ కానీ టైటిల్స్ కానీ డిజిగ్నేషన్స్ కానీ మనము చెప్పేటప్పుడు ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాం. హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కౌన్సిల్, మన కౌన్సిల్కి అతను ప్రెసిడెంట్ అని చెప్తున్నాం. అంటే డిజిగ్నేషన్ కదా ప్రెసిడెంట్ అనేది, కాబట్టి ఆర్టికల్ ద వచ్చింది. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ అనేది డిజిగ్నేషన్ కదా, కాబట్టి దీనికి ముందు ఆర్టికల్ ద వస్తుంది. ద ప్రిన్సిపల్ వాజ్ ఆన్ లీవ్ అని. ఓకే. విత్ జియోగ్రాఫికల్ ఎంటిటీస్ గురించి చెప్పేటప్పుడు మనము ఆర్టికల్ దాని యూస్ చేస్తాం. చూడండి, మౌంటైన్ రేంజెస్, ద యాండీస్, ద హిమాలయాస్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాట్ విత్ సింగులర్ పీక్స్, ఒకటే పీక్ ఉన్న వాటికి ముందర మనం ఆర్టికల్ దాన్ని యూస్ చేయం. మౌంట్ ఎవరెస్ట్ ముందర ద ఆర్టికల్ రాదు నాన్న. ద ఆర్టికల్ ఎప్పుడు వస్తుంది, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ముందర ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాము. నెక్స్ట్, ఐలాండ్ చైన్స్, ద ఫిలిప్పైన్స్, ద అండమాన్స్, ఇలా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కానీ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ కానీ ఉన్నప్పుడు మాత్రమే మనం ద ఆర్టికల్ని యూస్ చేస్తాము. నాట్ బిఫోర్ సింగులర్ ఐలాండ్, గ్రీన్లాండ్ అనేది సింగులర్, కాబట్టి దీని ముందర ఆర్టికల్ దాన్ని యూస్ చేయము. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్న, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్న వాటికి ముందర మాత్రమే ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాము. తర్వాత ఓషన్స్, సీస్, రివర్స్ అండ్ కెనాల్స్, వీటి ముందర మనము ద ఆర్టికల్ని యూస్ చేస్తాం. ద పసిఫిక్ ఓషన్, ద డెడ్ సీ, ద గంగాస్, ఇలా ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాము. నెక్స్ట్, ఫారెస్ట్, వ్యాలీస్, డెజర్ట్స్, గల్ఫ్స్ అండ్ పెనిన్సులాస్, వీటికి ముందర మనం ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాం. ద అమెజాన్, ద సహారా, ద కాశ్మీర్ వ్యాలీ, ఇలా ద ఆర్టికల్ని యూస్ చేస్తాం. నెక్స్ట్, టు represent a whole class when adjectives are used as nouns. జనరల్గా హోల్ క్లాస్ని రిప్రజెంట్ చేసి మనము మాట్లాడేటప్పుడు ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాం. ద రిచ్ షుడ్ బి కైండ్ టు ద పూర్. జనరల్గా రిచ్, పూర్ అనేవి అడ్జెక్టివ్స్ అవుతాయి, అడ్జెక్టివ్స్ అవుతాయి. కానీ ఈ అడ్జెక్టివ్స్ని మనం ఈ సెంటెన్స్లో ఎలా యూస్ చేసాము, నౌన్స్ లాగా యూస్ చేసాం. ద రిచ్ షుడ్ బి కైండ్ టు ద పూర్, ఇక్కడ మనం నౌన్స్గా యూస్ చేస్తాం. మీకు ఇచ్చిన సెంటెన్స్లో అడ్జెక్టివ్స్ని నౌన్స్గా యూస్ చేసినట్టయితే వాటి ముందర ఆర్టికల్ ద వస్తుంది. ద రిచ్, ద పూర్, అలా. నెక్స్ట్, సిక్స్త్, విత్ సూపర్లేటివ్ అండ్ కంపారిటివ్స్. మీకు ఇచ్చిన సెంటెన్స్లో సూపర్లేటివ్స్ కానీ కంపారిటివ్స్ కానీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వస్తుంది టాపిక్. సూపర్లేటివ్స్ కానీ కంపారిటివ్ కానీ వచ్చినప్పుడు మనం ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాం. సూపర్లేటివ్ అని గుర్తుపట్టడానికి మనం ఇచ్చిన వర్డ్లో ఈఎస్టీ అని వస్తే అది సూపర్లేటివ్, దాని ముందర ఆర్టికల్ ద వస్తుంది. నెక్స్ట్,
కంపారిటివ్ అంటే ఈఆర్ వస్తుంది, క్లవరర్ ఇలా ఈఆర్ వచ్చినప్పుడు ఇది కంపారిటివ్ అని అర్థమవుతుంది. దీని ముందర ఆర్టికల్ దా యూస్ చేస్తాం. ఈఎస్టీ కానీ ఈఆర్ కానీ ఇచ్చిన వర్డ్స్ ముందర మీకు ఆర్టికల్స్ దా వస్తాయి. హయ్యర్, ద హయ్యర్. ఇక్కడ మీకు ఇచ్చిన వర్డ్స్లో ఈఎస్టీ వస్తే సూపర్లేటివ్ అని, ఈఆర్ వస్తే కంపారిటివ్ అని మనకు అర్థమవుతుంది. వీటి ముందర ఆర్టికల్ దా వస్తుంది. నెక్స్ట్, విత్ ప్లూరల్ ప్రాపర్ నౌన్స్ టు రెఫర్ టు ఫ్యామిలీస్ ఆర్ నేషన్స్. ఫ్యామిలీస్ని కానీ నేషన్స్ని కానీ ప్లూరల్ ప్రాపర్ నౌన్స్ అంటే ఇక్కడ చూడండి, ద శర్మాస్. శర్మ అనేది సింగులర్ కానీ శర్మాస్ అంటే ప్లూరల్ కదా. అంటే ఫ్యామిలీస్ గురించి రెఫర్ చేస్తున్నారు ఇక్కడ. అలాంటప్పుడు ద ఆర్టికల్ వస్తుంది. ద శర్మాస్ ఆర్ ద మోస్ట్ రినౌడ్ మ్యూజిషియన్స్ ఆఫ్ దిస్ టౌన్. ఇలా అంటే ప్లూరల్ ముందర ప్లూరల్ ప్రాపర్ నౌన్. శర్మ అనేది ప్రాపర్ నౌన్. ఇక్కడ సింగులర్ ప్రాపర్ నౌన్ శర్మ అవుతుంది. ప్లూరల్ ప్రాపర్ నౌన్స్ వచ్చేసి శర్మాస్. ద శర్మాస్ ఆర్ ద మోస్ట్ రినౌడ్ మ్యూజిషియన్స్ ఆఫ్ దిస్ టౌన్. ద జపనీస్ అంటే ఇక్కడ మొత్తం వీళ్ళందరినీ రెఫర్ చేస్తున్నాడు. జపనీస్ అంటే జపాన్లో ఉన్న వాళ్ళందరూ అని ఒక క్లాస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ దట్ ఆర్ ఫెడరేషన్స్, యూనియన్స్, కింగ్డమ్స్ అంటే నేమ్ ఆఫ్ ది కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూఎస్ఏ ఇలా అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్స్ కదా. అలాంటప్పుడు ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. సింగులర్గా ఉంటే మాత్రం సింగిల్ కంట్రీ నేమ్ ముందర ద ఆర్టికల్ని యూజ్ చేయము. గ్రూప్ ఆఫ్ స్టేట్స్ ఉన్నట్టయితే యునైటెడ్ కింగ్డమ్, ద యునైటెడ్ కింగ్డమ్, ఫెడరేషన్స్ కానీ యూనియన్స్ కానీ కింగ్డమ్స్ని కానీ మనం వాటి ముందర ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ద నెదర్లాండ్స్, నెదర్లాండ్ అని మాత్రం అంటే సింగులర్గా ఉంటే మనం ఈ ద ఆర్టికల్ని యూజ్ చేయం. గ్రూప్ ఆఫ్ స్టేట్స్, యూనియన్స్, ఫెడరేషన్స్, కింగ్డమ్స్ అలా ఉన్నట్టయితేనే మనం ద ఆర్టికల్ని యూజ్ చేస్తాము. బిఫోర్ నేమ్స్ ఆఫ్ కల్చరల్, హిస్టారికల్ అండ్ ఆర్టిస్టిక్ ఎంటిటీస్, హోలీ బుక్స్ ఆర్ ఎపిక్స్. బిఫోర్ నేమ్స్ కల్చరల్కి సంబంధించి కానీ హిస్టారికల్కి సంబంధించిన కానీ హోలీ బుక్స్, ఎపిక్స్ వీటి ముందర మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందర ద ఫ్లూట్, ద తబలా అలా యూజ్ చేస్తాం. ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. హోలీ బుక్స్ ద భగవద్గీత, ద బైబిల్, ద ఖురాన్, ద ఇలియడ్, ద ఒడిస్సీ ఇలా మనం హోలీ బుక్స్ ముందర ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. హిస్టారికల్ మాన్యుమెంట్ ద తాజ్ మహల్, ద రెడ్ ఫోర్ట్ ఇలా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ముందర మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. విత్ డైరెక్షన్స్ ముందర అంటే కంపాస్ పాయింట్స్ మనకు చూపిస్తుంది కదా, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ ఇలాంటి డైరెక్షన్స్ ముందర మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, టు రెఫర్ టు నేషనాలిటీస్, కమ్యూనిటీస్ ఆర్ సెట్స్. మనం ఇండియన్స్, ద ఇండియన్స్ అంటాం. అంటే మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ ఇండియన్స్ అంటాం కదా. అలా మొత్తం ఒక క్లాస్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ద ఇండియన్స్. ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ అలా మొత్తం టోటల్ ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని మెన్షన్ చేసినప్పుడు మనం ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ద సిక్స్, ద ఫ్రెంచ్ అలా మొత్తం ఒక క్లాస్ని అంటే ఇండియన్స్ అంటే ఇండియాలో ఉండే వాళ్ళందరూ, ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ ఇలా నేషనాలిటీస్ కానీ కమ్యూనిటీస్ కానీ ఒక సెక్స్ కానీ చెప్పేటప్పుడు మనం ద ఆర్టికల్ని యూజ్ చేస్తాము. That's all for today. Tomorrow we are going to learn about omission of articles.